ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉంటారు కదా. చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇలాంటి వీడియోస్. సింపుల్గా మీరు కపుల్స్ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ 1 మినిట్లో. డైరెక్ట్గా ఇక్కడ విఎన్ యాప్ని యూజ్ చేసి మీరు టెంప్లెట్ లింక్ ఇచ్చేస్తాను. సో విఎన్ యాప్లో మీరు ఈజీగా మీ ఫొటోస్ పెట్టుకొని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ పవన్ టెక్ అని 26.2K సబ్స్క్రైబర్. ఇందులో ఇక్కడ లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ అనమాట. ట్రెండింగ్ రీల్స్ విఎన్ కోడ్ 20 అని. ఈ క్యూఆర్ కోడ్ ఏమైంది, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదా డౌన్లోడ్ అయినా చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే, ఇక్కడ విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో మీరు క్యూఆర్ కోడ్ రాగానే మీరు డైరెక్ట్గా మీరు వీడియోని స్కిప్ చేసి పోకండి. మీకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఈ విధంగా విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్కానర్ ఆప్షన్ ఉంటుంది. స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు స్క్రీన్ షాట్ లేదా డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా ఓకే. ఈ విధంగా స్కాన్ చేసుకుంటే మనకు టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ టెంప్లెట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ టెంప్లెట్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మీరు కూడా ఫోటోని యాడ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక ఫొటోస్ ఏ విధంగా ఉండాలంటే, ఈ విధంగా ఉండాలన్నమాట ఫొటోస్. సో మన ఫోటోలో సబ్జెక్ట్ అనేది ఈ విధంగా మిడిల్లో కాకుండా ఇక్కడ కింద ఉండాలి. అండ్ పైన బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ ఏరియాలో బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ సబ్జెక్ట్ అనేది మొత్తం ఫుల్ ఫోటోలో ఈ విధంగా ఉండే విధంగా ఇలాంటి ఫొటోస్ని యాడ్ చేసుకోండి. లేదా మీరు ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఆ విధంగానే సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఫొటోస్ అన్నింటిని యాడ్ చేసుకున్నాను. దీని ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. జస్ట్ 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మధ్యలో ఒకసారి ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ వీడియోని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ పెట్టుకొని సింపుల్గా ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో వాటర్ మార్క్ అనేది వస్తుంది. సో ఆ వాటర్ మార్క్ని కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేస్తాను. ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది. ఆ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి, పైన మనకి ఇక్కడ వాటర్ మార్క్ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, క్రియేట్ విత్ SD అని. సో ఈ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ మధ్యలో కూడా ఒకసారి వస్తుంది. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఇది ఓకే. సో దీన్ని కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియో సేవ్ చేసుకున్నాం కదా. సో సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, నేను ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఏం చేసుకోవాలంటే, ఇక్కడ PIP ఆప్షన్ ఉంటుంది. PIP ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టాక్స్లో ఇక్కడ సింపుల్గా వైట్ కలర్ ఈ ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ క్లిప్ టు వీడియో ఎండ్ వరకు చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎండ్ వరకు చేసుకున్న తర్వాత ఇక్కడ మనం దీన్ని పైన ఇక్కడ ఈ రేంజ్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ ఉంది కదా. సో దానిపైన లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అయితే మనకి ఇక్కడ వాటర్ మార్క్ అనేది కవర్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో ఎగ్జాక్ట్గా కొంచెం ఇది ఎక్కడైతే వాటర్ మార్క్ వస్తుందో అంతవరకు మాత్రమే యాడ్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇంతవరకు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇంకొకసారి వాటర్ మార్క్ వచ్చింది. సో దీన్ని కూడా రీప్లేస్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా నేను టైం లైన్ ఓకే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకుంటాను నేను. అండ్ ఇక్కడ లేయర్గా తీసుకున్న ఫోటో ఉంది కదా,
దాన్ని కూడా స్ప్లిట్ చేసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం ప్లే చేస్తాను చూడండి. ఓకే ఓకే ఇంతవరకు వచ్చింది. ఓకే ఎస్ ఓకే ఓకే ఇంతవరకు వచ్చింది కదా. సో ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటాను లేయర్ ఫోటోని అండ్ మెయిన్ ఫోటోని కూడా స్ప్లిట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ లేయర్ ఫోటో ఉంది కదా. సో ఈ లేయర్ ఫోటో మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ చేసుకోవాలి. దీన్ని రీప్లేస్ చేసుకొని యాస్టీస్గా ఫోటో ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాక్స్లో ఇక్కడ ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే సో బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు రీప్లేస్ అయిపోతుంది చూడండి. అండ్ ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ని మొత్తం ఇక్కడ దీన్ని సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని మొత్తం కవర్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ వాటర్ మార్క్ పార్ట్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే సో ఇప్పుడు చూడండి వీడియో ప్లే చేస్తాను. సో ఇప్పుడు కొంచెం దీన్ని వాల్యూమ్ని మ్యూట్ చేసి ప్లే చేస్తాను చూడండి ఈ విధంగా. ఓకే సో ఈ విధంగా వస్తుంది వీడియో మనకు. ఓకే ఇక్కడ వాటర్ మార్క్ కూడా ఎక్కడ కూడా మనకు రాదు అండ్ మధ్యలో ఒకసారి ఇక్కడ మనకు బ్లాంక్ వస్తుంది. ఓకే ఈ విధంగా. ఓకే సో ఇప్పుడు వాటర్ మార్క్ అనేది కూడా ఎక్కడ కూడా లేదు మనకు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ లాస్ట్లో ఈ VN వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో వాటర్ మార్క్ని మనం ఎలా కవర్ చేసుకోవాలో చెప్పాను. ఓకే సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.